హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం డిఎస్సి తెలంగాణ డిఎస్సికి సంబంధించి మరియు గ్రూప్ 2 మరియు 3కి సంబంధించి టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈరోజు ఉన్నటువంటి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనం చూద్దామండి. రైట్ అండి, త్వరలో మెగా డిఎస్సి ప్రకటన, మరిన్ని పెరగనున్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య, పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ అనేటువంటి వార్తను చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు అనేటువంటి వార్త చూడొచ్చు. గ్రూప్ 2, 3పై సస్పెన్స్, స్పష్టతనివ్వని టీఎస్పీఎస్సీ అనే వార్తను చూడవచ్చు. వీటికి సంబంధించి పూర్తి వివరణ మనం ఒకసారి చూద్దాం. త్వరలో మెగా డిఎస్సి ప్రకటన, మరిన్ని పెరగనున్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య, పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మెగా డిఎస్సి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. గతంలోని ఖాళీలకు తోడుగా ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది. అయితే మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందా అని టీచర్ అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా సుమారు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 4 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులనే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్కు విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఖాళీల రోస్టర్ విధానాన్ని ప్రకటించారు. గత నోటిఫికేషన్కు సుమారు 1,77,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన డిఎస్సిని నిర్వహిస్తారా, లేక గ్రూప్ 1 తరహాలో పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త షెడ్యూల్ ఇస్తారా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపల మెగా డిఎస్సి ఇవ్వాలని టీచర్ అభ్యర్థులు కోరుతున్నారు. ఈ ఏడాది భర్తీ చేసే ఉపాధ్యాయ ఖాళీలకు భారీ సంఖ్యలో ఉపాధ్యాయ అభ్యర్థులు పోటీ పడనున్నారు. త్వరలో మెగా డిఎస్సి ప్రకటన, మరిన్ని పెరగనున్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య మరియు పాత నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వచ్చేటటువంటి సాంకేతిక సమస్యలు కావచ్చు, పోస్టులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు పెరగనున్నాయి. కాబట్టి పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో విద్యాశాఖ అధికారుల నుంచి మనకు తెలుస్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు. గతంలో ప్రకటించినటువంటి 5,089 పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన సుమారు 7,000 వరకు టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించనున్న నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు టెట్ పాస్ కాని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. మరోవైపు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలంటే టెట్ ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన కూడా ఉంది. దీంతో ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు. టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే డిఎస్సి, టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడేటటువంటి అవకాశం ఉంది. రైట్ అండి, ఇక్కడ ఉపాధ్యాయులకు కూడా టెట్
అర్హత అనేది ఉంది కాబట్టి, ప్రమోషన్కి టెట్ అర్హత అనేది ఉంది కాబట్టి ఉపాధ్యాయులతో పాటు మామూలుగా అభ్యర్థులతో పాటు డిఎస్సి అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడేటటువంటి అవకాశం ఉంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గ్రూప్ 2, 3పై సస్పెన్స్. స్పష్టతనివ్వని టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మరిన్ని కొత్త పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్సు. దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ, ఖరారు కాని గ్రూప్ 3 పరీక్షా తేదీలు. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. తాజా అంచనా ప్రకారం ఇప్పట్లో ఈ 2 నియామక పరీక్షలను నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. టీఎస్పీఎస్సీ వీటిపై దృష్టి పెట్టకపోవడం, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ పరీక్షలకు ముహూర్తం కుదరడం లేదు. దీంతో గ్రూప్ 2కు మరింత సమయం పట్టవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్కు మరికొన్ని కొత్త పోస్టులను జత చేయాలని కమిషన్ భావిస్తున్నది. ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు రావాలి. ఖాళీలపై ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలి. మొత్తం మీద గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశాలున్నాయి. ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం కొన్ని అదనపు పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. సిబ్బందిని ఇవ్వండి టీఎస్పీఎస్సీ. వరుస నోటిఫికేషన్లు, పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో టీఎస్పీఎస్సీకి అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఇటీవలే ప్రభుత్వాన్ని కోరారు. తాజా అవసరాల దృష్ట్యా 150 మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 50 మందిని తక్షణమే డిప్యుటేషన్ మీద, మరో 100 మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు ముందు టీఎస్పీఎస్సీలో సిబ్బంది లేరంటూ విమర్శించిన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రతిపాదనలు పక్కన పెట్టేశారు. దీంతో ఉన్న సిబ్బందితో నెట్టుకు రాలేక కమిషన్ నానా అవస్థలు పడుతున్నది. గ్రూప్ 3 ఎప్పుడో. ఇక గ్రూప్ 3 పరీక్ష పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇంతవరకు ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కమిషన్ స్పష్టతనివ్వడం లేదు. 2022 డిసెంబర్ 30న 1363 పోస్టుల భర్తీకి గ్రూప్ 3ని నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1375కు చేరింది. కానీ గ్రూప్ 3కి సంబంధించి ఎటువంటి స్పష్టత అనేది ఇవ్వడం లేదు. నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది కూడా ఇవ్వలేదు. మొత్తం మీద గ్రూప్ 2 మరియు గ్రూప్ 3పై సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. గ్రూప్ 2లో మరిన్ని కొత్త పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3పై కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్